హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇందులో మీరు కూడా ఎన్నిటికి ఆన్సర్ చేయగలుగుతారో, ఎన్నిటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసినట్టయితే స్వలింగ వివాహాలకు థాయిలాండ్ దిగువ సభ ఆమోదం తెలిపింది. 415 మంది సభ్యుల్లో 400 మంది ఇందుకు ఓటేశారు. ఆ తర్వాత చూసినట్టయితే ఇది చట్టంగా మారాలంటే సెనెట్ రాజు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చట్టం ఆమోదం పొందితే స్వలింగ వివాహాలకు ఆమోద ముద్ర వేయనున్న తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలుస్తుంది అన్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే ఆసియాలోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏది? తైవాన్. ఆ తర్వాత రెండోది నేపాల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సరే. సో మనకు స్వలింగ వివాహాలకు థాయిలాండ్ దిగువ సభ ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో 415 మంది సభ్యులకు గాను 400 మంది ఇందుకు ఓటేయడం జరిగింది. మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ఇది చట్టంగా మారాలంటే సెనెట్ రాజు ఆమోదం పొందాల్సి ఉంటుంది అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే ఈ చట్టం ఆమోదం పొందితే స్వలింగ వివాహాలకు ఆమోద ముద్ర వేయనున్న తొలి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలుస్తుంది అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్గానే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే ఆసియాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం తైవాన్. ఆ తర్వాత రెండోది నేపాల్ అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఆసియాలోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏదంటే తైవాన్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండో దేశం వచ్చేసి నేపాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఏబిసిడి అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3. ఓకే, సో ఆప్షన్ 3 అనేది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు? మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు అంటే మనకు కమల్ కిషోర్గా చెప్పుకోవచ్చు. సో ఇతను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. సో క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది ఏదో గుర్తించమంటున్నాడు. అదేంటో ఇక్కడ చూడండి. మనకు మయన్మార్కు భారత తదుపరి రాయబారిగా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. ఆ తర్వాత రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. ఆ తర్వాత నైగర్ దేశానికి భారత తదుపరి రాయబారిగా సీతారాం మీనా నియమితులయ్యారు. ఆ తర్వాత యూపీఎస్సీ డైరెక్టర్గా హర్ష మిశ్రా నియమితులయ్యారు అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు మయన్మార్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులవ్వడం జరిగిందంటే అభయ్ ఠాకూర్. ఇది మనకు రైట్ ఆన్సరే. అభయ్ ఠాకూర్ ఏ దేశానికి? మయన్మార్కు భారత తదుపరి రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ గుర్తుపెట్టుకోండి. రష్యాకు వినయ్ కుమార్, మయన్మార్కు అభయ్ ఠాకూర్. ఆ తర్వాత నైగర్ దేశానికి భారత తదుపరి రాయబారిగా సీతారాం మీనా, నైగర్కి సీతారాం మీనా. ఆ తర్వాత యూపీఎస్సీ డైరెక్టర్గా హర్ష మిశ్రా నియమితులవడం జరిగింది. మనకు యూపీఎస్సీ డైరెక్టర్గా ఎవరు నియమితులవడం జరిగింది? హర్ష మిశ్రా. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవన్నీ కూడా ఇక్కడ రైట్ ఆన్సర్ని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏబిసిడి అని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ దేశ ప్రధానిగా ఇటీవల సిమోన్ హారిస్ బాధ్యతలు చేపట్టారు? సిమోన్ హారిస్ అనేవారు మనకు ఏ దేశ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టడం జరిగిందంటే ఈ కొత్త సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు ఐర్లాండ్ దేశ ప్రధానిగా సిమోన్ హారిస్ ఇటీవల బాధ్యతలు చేపట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది ఏదో గుర్తుమంటున్నాడు. సో అదేంటో ఇక్కడ చూసినట్టయితే యుఎన్ఓ 2024 ఆహార వృధా సూచిక ప్రకారం 2022లో 19% ఆహారం వృధా అయ్యింది. ఆ తర్వాత చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. సగటున ఒక వ్యక్తి ఏటా 79 కిలోల వరకు ఆహారం వృధా చేస్తున్నాడు. అదేవిధంగా ఇళ్లలో 60%, అదేవిధంగా హోటల్ రెస్టారెంట్లో 28%, ఆ తర్వాత రిటైలర్స్ వద్ద 12% ఆహారం వృధా అవుతుందని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. యుఎన్ఓ 2024 ఆహార వృధా సూచిక ప్రకారం మనకు 2024లో 19% ఆహారం వృధా అవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. మనకి ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత సగటున ఒక వ్యక్తి ఏటా 79 కిలోల వరకు ఆహారం వృధా చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్. సగటున ఎంత అంటే ఒకరు 79 కిలోల వరకు ఆహారం వృధా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇళ్లలో 60%, హోటల్ రెస్టారెంట్లో 28%, ఆ తర్వాత మనకు రిటైలర్స్ వద్ద 12% ఆహారం వృధా అవుతుందని ఇచ్చాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. మనకు 2030 సో 2030 నాటికి సో వీటిని సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని ఐరాస పిలుపునివ్వడం జరిగింది.
సో మనకు 2030 నాటికి ఈ యొక్క ఆహార వృధా అనేది సగానికి తగ్గించేయాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ABCD అన్ని కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత 6th క్వశ్చన్ చూడండి. IMT ట్రైలేటరల్ నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? IMT ట్రైలేటరల్, సో ట్రైలేటరల్ విన్యాసాలు ఏంటివి, ఏ దేశాల మధ్య జరిగాయి అన్నాడు. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ చూసినట్టయితే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. ఇండియా, మొజాంబిక్, టాంజానియా మధ్య ఈ యొక్క ట్రైలేటరల్ నేవీ విన్యాసాలు జరగడం జరిగింది. ఏ విన్యాసాలు అంటే పెట్టుకోండి, నేవీ విన్యాసాలు, ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జూడిత్ సుమిన్వా నియమితులయ్యారు? ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జూడిత్ సుమిన్వా నియమితులవ్వడం జరిగిందంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, కాంగో. సో కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జూడిత్ సుమిన్వా నియమితులవ్వడం జరిగింది, ఓకే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. పాల ఉత్పత్తిదారు అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది? పాల ఉత్పత్తిదారు అయిన అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించిందంటే అమెరికా. ఇంతవరకు మనకు ఓన్లీ భారతదేశంలోనే ఉండేది. ఇప్పుడు మనకు అమెరికాకు ఈ యొక్క అమూల్ సంస్థ అనేది తన తొలి విదేశీ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఓకేనా. సో అమెరికా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 9th క్వశ్చన్ చూడండి. జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఈ యొక్క NIAకు అంటే జాతీయ దర్యాప్తు సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులవ్వడం జరిగిందంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మనకు ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, సదానంద్ వసంత్ దాతే. సదానంద్ వసంత్ దాతే అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 1. నెక్స్ట్ చూసినట్టయితే 10th క్వశ్చన్ చూడండి. యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 6 వారసత్వ కేంద్రాలను తాత్కాలిక జాబితాలో చేర్చింది? యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని 6 హెరిటేజ్ సైట్లను తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగిందంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మనకు మధ్యప్రదేశ్లోని 6 వారసత్వ కేంద్రాలను మనకు తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. ఎవరంటే యునెస్కో. సో ఇక్కడ ఆన్సర్ మొత్తం మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. గణిత నోబెల్గా వ్యవహరించే అబెల్ ప్రైజ్ 2024 సంవత్సరానికి ఏ దేశానికి చెందిన మిచెల్ తలగాండ్రాకు వచ్చింది? మనకు 2024 సంబంధించిన అబెల్ ప్రైజ్ అనేది ఎవరికి రావడం జరిగింది? మిచెల్ తలగాండ్రా. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు మరి? సో ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే మనకు ఫ్రాన్స్ దేశానికి చెందిన మిచెల్ తలగ్రాండ్కు అబెల్ ప్రైజ్ 2024 రావడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది ఏదో గుర్తించమంటున్నాడు. అదేంటో చూసినట్టు ఇక్కడ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? వరల్డ్ వాటర్ డే మార్చ్ 22, 2024 థీమ్ వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్. సో వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్. ఆ తర్వాత చూసినట్టయితే ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24, 2024 థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ అండ్ టీబీ. ఆ తర్వాత చూసినట్టయితే ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23, 2024 థీమ్ ఏంటంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. తర్వాత ప్రపంచ సంతోష దినోత్సవం మార్చి 20, 2024 థీమ్ ఏంటంటే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రెసిలెంట్ కమ్యూనిటీస్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్న 4 డేట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇందులో నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో మొత్తానికి అయితే ఇక్కడ చూడండి. వరల్డ్ వాటర్ డే మార్చ్ 22. సో వరల్డ్ వాటర్ డే ఎప్పుడు? నీటి దినోత్సవం ఎప్పుడు? మార్చి 22. అయితే ఈ యొక్క 2024 దీని యొక్క థీమ్ ఏంటంటే వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ అనేది ఇక్కడ ఈ యొక్క నీటి దినోత్సవం యొక్క థీమ్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడంటే మార్చి 24. దీని యొక్క థీమ్ ఏంటంటే ఎస్ యూ కెన్ అండ్ టీబీ అనేది ఇక్కడ మనకు దీని యొక్క థీమ్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. వాతావరణ దినోత్సవం ఎప్పుడు? మార్చి 23. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ప్రపంచ సంతోష దినోత్సవం ఎప్పుడు? మార్చి 20గా చెప్పుకోవచ్చు. దీని యొక్క థీమ్ ఏంటంటే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రెసిలెంట్ కమ్యూనిటీస్. రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రెసిలెంట్ కమ్యూనిటీస్ అనేది ఇక్కడ దీని యొక్క థీమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇందులో నుండి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4 కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ ABCD అనేది రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1, ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 2026 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోమని ఇటీవల ఏ దేశం వెల్లడించింది?
2026లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోమని ఇటీవల ఏ దేశం వెల్లడించడం జరిగిందంటే ఈ కొత్త సంవత్సరం రైట్ ఆన్సర్ మనకు ఏంటంటే మలేషియా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 14th వచ్చినటువంటి క్రింది వాటిలో సరైనది ఏదో గుర్తుంచుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి సాక్ష్యం యాప్ను తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగా చూసినట్లయితే 85 ఏళ్ళ పైబడిన వారు దివ్యాంగులు తమ ఓటు హక్కును ఇంటి నుంచి వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఈ యాప్ను రూపొందించడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సరే. మనకు సాక్ష్యం యాప్ అనేది ఎందుకు కొరకు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ యొక్క యాప్ను తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే 85 ఏళ్ళ పైబడిన దివ్యాంగులు తమ యొక్క ఓటు హక్కును ఇంటి నుంచి వినియోగించుకునేందుకు ఈ యొక్క యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరంటే కేంద్ర ఎన్నికల సంఘం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే లోక్సభ ఎన్నికల అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో లోక్సభ ఎన్నికల అసత్య సమాచార మనకు ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఒక వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. ఏంటంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్. ఓకేనా. సో ఇది కూడా రైట్ ఆన్సర్. మనకు నెక్స్ట్ చూసినట్లయితే నియోజకవర్గాల్లో అభ్యర్థుల క్రిమినల్ అంశాలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ను ప్రారంభించింది. సో నియోజకవర్గంలో అభ్యర్థుల యొక్క క్రిమినల్ అంశాలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే, కేవైసీ. ఓకేనా. సో నెక్స్ట్ ఇష్యూడ్ అయితే క్రిమినల్స్ను ట్రాక్ చేయడానికి త్రినేత్ర యాప్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది అన్నాడు. సో ఇది ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ క్రిమినల్స్ను ట్రాక్ చేయడానికి త్రినేత్ర యాప్ను ప్రారంభించడం అనేది రైట్ ఆన్సరే, కానీ ఇక్కడ మనకు కేంద్ర ఎన్నికల సంఘం కాదు దీన్ని ప్రారంభించింది. ఎవరంటే మనకు ఉత్తరప్రదేశ్ పోలీసు వారు ఆ యొక్క యాప్ను ప్రారంభించడం జరిగింది, త్రినేత్రను. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏబిసి. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. జస్ట్ ఎమర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు? జస్ట్ ఎమర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు అంటే ఇక్కడ ఈ కొత్త సంవత్సరం రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, దువ్వూరి సుబ్బారావు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎమర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత దువ్వూరి సుబ్బారావు. ఓకేనా. సో ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో మనం రేపు కూడా ఇలాంటి కరెంట్ అఫైర్స్ రేపు కూడా ఒక వీడియో వస్తుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి. మనకు కరెంట్ అఫైర్స్ అనేది మనం చదువుతాం కానీ అది ఎంతవరకు గుర్తుందనేది మనకు అర్థం కాదు కాబట్టి సో ఇలాంటి వీడియో చూసినప్పుడు మనకు కొంచెం రీజన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.